జరగచ్చు, కాదని నేను అనట్లేదు. నాకు తెలిసిన దగ్గరనైతే అలా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఇందిరమ్మ కమిటీ అని చెప్పేసి వాళ్ళు కూడా మేము ఈ పొజిషన్లో ఉన్నాం, ఆ పొజిషన్లో ఉన్నాం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము ప్రభుత్వంలో మా పార్టీ ఉంది కాబట్టి మాకు ఇవ్వాలని రెవెన్యూ వాళ్ళ మీద, ఎంఆర్ఓల మీద ఒత్తిడి చేయడం జరుగుతున్నది. మంత్రి గారు, మీరు దయచేసి మీకు ఉన్నటువంటి మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకు మీ మద్దతు అవసరం, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజానికి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినప్పుడు తద్వారా మళ్ళొక్కసారి విజయం కలుగుతుందే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేసి అవినీతి పనులు చేస్తూ నావాడు నీవాడని తిరిగి మళ్ళీ ఇస్తే మళ్ళీ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మీకు చెప్పేంత అవసరం లేదనే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది తొందరగా చేయమని చెప్తున్నాం. సరే, ఇంకొకటి ఏంటంటే అసలే ఆన్సర్ ఇవ్వండి ఏంటంటే ఆ రోజైనా డబుల్ బెడ్రూమ్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమైనా ఉందా, ఉంటే ఏముంది అని అడగడం జరిగింది. దాని గురించి మంత్రి గారు ఏమీ చెప్పలేదు. దాని గురించి ఒకసారి ఇప్పుడు కాకుండా తర్వాత అయినా పర్వాలేదు కానీ అది ఒకసారి చెప్పాలని కోరుకుంటూ, మంత్రి గారి శాఖనే కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఇప్పుడు నడుస్తున్న కార్యక్రమంలో సర్పంచులు లేనప్పుడు ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇల్లు ఇచ్చారు. నా కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో నేను ఎక్కడ కూడా వేలు పెట్టలేదు. ఇందిరమ్మ కమిటీ ఏది అప్రూవ్ చేసుకుంటే అదే చేసుకోనని చెప్పేసి నేను ఎక్కడ మాట్లాడలేదు. ప్రజల్లో కూడా నేను వ్యతిరేకం చేయలేదు. నా దగ్గరికి వస్తే ఒకవేళ జెన్యూన్ ఉంటే నేను ఎండిఓకు ఫార్వర్డ్ చేయడం జరిగింది తప్ప ఎంఆర్ఓలకు ఎండిఓకి చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. ఇందిరమ్మ కమిటీ ద్వారానే జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్లు అయినాయి, సర్పంచులు వచ్చారు. సర్పంచే ఆ కమిటీకి చైర్మన్ అని నేను అనుకుంటున్నా, కానీ సర్పంచ్కు సంబంధం లేదు, ఇందిరమ్మ కమిటీకే సంబంధం అని చెప్పి మీ పార్టీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు అందరూ సర్పంచులు ఉన్నారు. ఆ సర్పంచులందరూ నేను సిఎంఆర్ఎఫ్ చెక్కులు, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కులు డిస్బర్స్మెంట్కి పోయినప్పుడు వారు సర్పంచులు నివేదించారు. దీంట్లో సర్పంచుల పాత్ర ఏంది, వారికి ఏం హక్కు ఉంది, అది ఏ పార్టీ అనేది కాదు. సర్పంచ్ ఆ గ్రామ ప్రథమ పౌరుడు కాబట్టి ఆ సర్పంచ్కు ఉన్నటువంటి అధికారం ఏంటో మంత్రి గారు ఒక్కసారి సభ ద్వారా ఈరోజే క్లియర్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.